యాంపిటేట్ అంటే తెగిపడిన భాగాన్ని తీసుకురావాల్సిన పద్ధతి ఎలా ఉండాలంటారు? ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా పేషెంట్స్ మన దగ్గరికి ఎలా తీసుకుని రావాలో తెలియక తీసుకొచ్చినా కూడా మేము కొన్నిసార్లు రీప్లాంట్ చేయలేని పరిస్థితిలో ఉంటాము. సో ఎలా తీసుకురావాలి, ఎన్ని గంటలలో తీసుకురావాలి అనే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ పద్ధతిలో తీసుకొస్తేనే మేము రీప్లాంట్ చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఈ గాయం జరిగి బాడీ నుంచి ఒక పార్ట్ తెగిపడిపోతుందో ఆ పార్ట్ని వెంటనే ఒక ట్యాప్ వాటర్లో కానీ నార్మల్ వాటర్తో కానీ క్లీన్ చేసేసి, అంటే ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో ఇంజురీ అయినప్పుడు కంప్లీట్లీ దానికి మట్టి, గ్రీజు ఆర్ రోడ్ మీద ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. సో వాటిని ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం వాటర్లో కానీ రన్నింగ్ ట్యాప్ వాటర్ అయినా పర్వాలేదు, వాటిలో కూడా క్లీన్ చేసి ఆ భాగాన్ని ఒక ప్లాస్టిక్ రాపర్ కానీ అల్యూమినియం రాపర్లో కానీ ర్యాప్ చేయాలి. ఆ ర్యాప్ చేసిన భాగాన్ని ఒక ఐస్ ట్రేలో కానీ ఐస్ బాక్స్లో కానీ పెట్టి మా దగ్గరకు తీసుకొని రావాలి. ఈ భాగాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్లీ ఐస్తో టచ్ అయ్యే విధంగా పెట్టకూడదు. దాన్ని కంపల్సరీ ఒక ప్లాస్టిక్ కానీ అల్యూమినియం రాపర్లో కానీ ర్యాప్ చేసి దాన్ని మాత్రమే ఐస్ బాక్స్లో పెట్టాలి. కొందరు తెలియక డైరెక్ట్లీ ఆ భాగాన్ని ఐస్ బాక్స్లో వేసేసి తీసుకొని వస్తారు మా దగ్గరికి. ఇలాంటి కండిషన్లో డైరెక్ట్ భాగం ఐస్ని చాలాసేపు వరకు టచ్ అయ్యి ఉండడం వల్ల ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ జరుగుతుందన్నమాట. ఆ తెగిపోయిన భాగానికి ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ ఏంటంటే డైరెక్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఫింగర్ని ఆర్ మన బాడీని ఐస్కి కంటిన్యూస్గా ఒక ఫ్యూ మినిట్స్ టచ్ చేస్తే కంప్లీట్లీ నంబ్ అయిపోతుంది ఆ బాడీ పార్ట్. అదేవిధంగా ఒక 1-2 అవర్స్ మనం ఈ యాంపిటేటెడ్ పార్ట్ని డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్లో పెట్టి తీసుకొని రావడం వల్ల ఆ ఎక్కువ ఫ్రీజింగ్ టెంపరేచర్లో ఉండడం వల్ల ఆ యాంపిటేటెడ్ పార్ట్లో సెల్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి చనిపోయిన సెల్స్ ఉన్నటువంటి పార్ట్ని మేము రీప్లేస్ చేసినా కానీ అది సక్సెస్ అవ్వదు అండ్ మళ్ళీ దాన్ని తీసేయాల్సి వస్తుంది. కాబట్టి తీసుకురావడం ఎలాగో కంపల్సరీ తెలుసుకోవాలి. డైరెక్ట్ ఐస్లో టచ్ అయితే కనుక అది పనిచేయదు మనకు ఫ్యూచర్లో. సెకండ్లీ, కొందరు తెలియక ఈ భాగాన్ని సలైన్లో కానీ వాటర్లో కానీ సోక్ చేసి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే సోక్ చేస్తామో వాటర్లో అది ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేసుకొని ఉబ్బిపోతుంది. ఇటువంటి ఉబ్బిపోయిన సెల్స్ కూడా కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోతాయి. అవి కూడా రీప్లాంటేషన్కి పనికిరావు. సో ఈ తీసుకొచ్చే పద్ధతి అనేది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. టైం అనేది మనకి డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ యాంపిటేషన్. ఫింగర్స్ ఆర్ థమ్స్ ఇటువంటి చిన్న స్ట్రక్చర్స్ అనేవి వీటిలో ఎక్కువగా మజిల్ ఉండదు. వీటిలో ఓన్లీ నర్వ్స్, టెండన్స్, బోన్స్ ఇటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. కాబట్టి వీటిని 10 అవర్స్ 12 అవర్స్ వరకు అయినా కూడా మనం యాంపిటేటెడ్ పార్ట్ని రీప్లాంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫింగర్స్ దాటి ఎప్పుడైతే పామ్ కానీ ఫోరామ్ కానీ వస్తుందో ఇటువంటి కండిషన్స్లో వితిన్ 6 అవర్స్ ఆ పార్ట్ బాడీకి అటాచ్ చేయడం జరగాలి. బాడీకి 6 అవర్స్లో మనం అటాచ్ చేయాలంటే పేషెంట్ అట్లీస్ట్ మన దగ్గరికి 4 అవర్స్ ఆఫ్టర్ ఇంజురీలో రాగలిగితే గనక మనం రీప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతాం. అదేవిధంగా మనం పైకి వెళ్ళిన కొద్దీ ఆ టైం లిమిట్ అనేది తగ్గిపోతుంటుంది. ఆర్మ్ లెవెల్లో కూడా కొన్నిసార్లు యాంపిటేషన్కి గురై వస్తారు. వీళ్ళకి రీప్లాంటేషన్ అనేది 4 అవర్స్లో చేయాల్సి ఉంటుంది. సో వితిన్ 4 అవర్స్ అంటే పేషెంట్ తగ్గి పడిపోయిన వితిన్ 2 to 3 అవర్స్లో హాస్పిటల్ చేరుకొని రీప్లాంటేషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్కి చేరుకుంటే కనుక మరలా వాటిని మనం ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.